హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఏవిఎస్ స్టూడియో తెలుగు. నేను ఈరోజు ఇక్కడ ఎందుకున్నాను అంటే ఒక హ్మ్. ఫస్ట్ పాడ్కాస్ట్ వీడియో స్టార్ట్ చేయబోతున్నాను విత్ అనీష్ పెద్దగుల్ల అండ్ నా పేరు లక్ష్మి జాన్వి మోటూరి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ద సైకాలజీ బిహైండ్ వైరల్ ట్రెండ్స్. యాహ్! సో హ్మ్. ఎప్పుడైనా నువ్వు వైరల్ డాన్స్ కానీ వైరల్ ట్రెండ్స్ కానీ హ్మ్. చేయడం మొదలు పెట్టావా? లైక్ టిక్ టాక్ చూస్తావు లేదా రీల్స్ చూస్తావు. సో హ్మ్. నీకు నువ్వు ఎప్పుడైనా చేయాలి అని అనిపించిందా? యాహ్! ఆబ్వియస్‌లీ ట్రెండ్స్ చూస్తే చేయాలి అనిపిస్తది. బట్ లేటర్ ఎందుకు చేస్తున్నానో అంటే ఎందుకు చేయాలి అని ఒక క్వెషన్ మార్క్ వస్తది. బికాజ్ దే ఆర్ 90% ఆఫ్ ద టైమ్ అవి దే ఆర్ డమ్. ఏదో వైరల్ యాహ్! అయితున్నాయి కాబట్టి వి ఫాలో దెమ్. వి డూ ఇట్. ట్రూ. హ్మ్. హ్మ్. సో నీ ఒపీనియన్ ఆర్ నీ దృష్టిలో ఒక హ్మ్. వీడియో అనేది ఎందుకు వైరల్ అయితది? లైక్ వాట్స్ ద హ్మ్. సైన్స్ బిహైండ్ ఇట్? ఓకే. హానెస్ట్‌లీ స్పీకింగ్ ఒకవేళ నిజంగానే ఇట్లా వైరల్ అయితే తెలిస్తే నా అన్ని వీడియోలు వైరల్ అయితుండే. బట్ యాహ్! ట్రూ. బట్ ఆహ్, ఆహ్, హ హావింగ్ ఎ ఒపీనియన్ ఆన్ వైరల్ వీడియోస్ అంటే మస్తు ఒపీనియన్‌లున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ వైరాలిటీ అనేది ఎట్లా అంటే అవి నిజంగానే ఇప్పుడు ఎట్లా అంటే దేర్ ఈస్ ఎ సేయింగ్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఆస్కార్ విన్నింగ్ మూవీస్ ఉంటాయి గదా! అవంత బాగోవని ఒక అన్‌పాపులర్ ఒపీనియన్ నడుస్తదనమాట. సిమిలర్‌లీ ఈ వైరల్ అయిన వీడియోస్ ఆర్ రీల్స్ ఆర్ వాటెవర్ ఉన్నాయో, అవంత బాలేకపోయినా అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు. ఇగ మనం అవును. మాట్లాడకపోతే ఔట్ ఆఫ్ ట్రెండ్ అయిపోతామేమో. లైక్ ఫోమో అంటారు కదా! ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. అట్లా ఆ యెస్. పీఓవిలో ఆహ్, ఈ ఈ రీల్స్ గానీ, ఛాలెంజెస్ గానీ వైరల్ అవుతుంటాయి. లైక్ 90% ఆఫ్ ద టైమ్ ఐ ఫీల్ దే ఆర్ సో డమ్. ఐ మీన్ వాటెవర్ అంటే మంచియి గూడా వైరల్ అయితాయి కావని గాదు గానీ, ఈ ప్రాసెస్‌లో మోస్ట్‌లీ లైక్ ఆహ్, ఆడేడనో 'మోనాలిసా' యూ నో దట్ కేస్ రైట్? ఆమె వైరల్ అయింది. ఆహ్, ఆహ్, అండ్ డా యాక్చువల్‌గా తన స్టోరీ ఏంటంటే లైక్ హ్మ్. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ మహాకుంకెళ్ళి తనని చూసి హ్మ్. వీడియో తీసి అండ్ హ్మ్. ఒక ఫ్యూ డేస్ తర్వాతనో ఎగ్జాక్ట్‌గా నాకు తెలీదు. తనని మీద అటాక్ అని కాదు. లైక్ ఫోటోస్ తీసుకుందాం అని చెప్పి సెల్ఫీ కోసం వెళ్తారు. ఒక ఫ్యూ హ్మ్. మెంబర్స్ అబ్బాయిలు. కానీ ఆ హుహు. ప్రాసెస్‌లో వాళ్ళ బ్రదర్‌ని కొట్టడం జరిగింది. వాళ్ళ ఫాదర్‌ని కొట్టడం జరిగింది. సో, కొంచెం హుహు. అట్లా అయింది. అదే అండ్ వాటెవర్ అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర పెద్ద గొప్ప స్కిల్స్ గూడా లేవు. లైక్ 'డాలీ చాయ్' వాళ్ళ అట్లా చాలామందున్నారు. లేదు. అండ్ చాలా మందిని వై ఎందుకు వైరల్ చేస్తున్నారు? ఎందుకు వైరల్ అయితున్నారు? పెద్ద ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్, రీజనింగ్ గూడా ఉండదు. లేదు. 90% లేదు. ఆఫ్ ద టైమ్ దే ఆర్ డమ్. దే ఆర్ నో అంటే యాహ్! మంచోళ్ళు గూడా ఉంటారు. బట్ స్టిల్. కొంతమంది చేయొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పొచ్చు 'కుమారి ఆంటీ'. త తనని పాపం ఆగమాగం చేసేసిర్రు. అదే ఆమె ఆ వైరాలిటీ వల్ల ఏమంటారు బెనిఫిట్ అయిన దానికంటే లాస్ అయింది ఎక్కువ అని జెప్పేసి ఇన్నా నేను. అంటే అవును. తినడానికి కంటే ఫోటోలు దిగడానికి, వీడియోలు తీసుకోవడానికి ఎక్కువ మందొచ్చేసి లాస్ట్‌కి అంతా మా ఆడ ఇబ్బందయితుందని జెప్పి తీసేపిచ్చినారంట. బట్ ఐ గెస్ ఉన్నట్టుంది ఇంకా. లేదు. నేనైతే ఐటీసీకి పోయినప్పుడు మస్సాలు పోయినా ఒకసారి కనిపియలే. ఆ! ఏమో మరి. సో, అంటే ఈ వైరాలిటీ గురించి మాట్లాడాలంటే ఆల్సో ఇప్పుడు ఈ మోస్ట్‌లీ మనం ఈ వైరల్ వీడియోస్ అంటే చాలా ప్లాట్‌ఫామ్‌లో చాలా వైరల్ అయితుంటాయి. బట్ స్టిల్ ఎక్కువ మనం ఇన్‌స్టాగ్రామ్‌ని మాత్రమే స్టిక్ అయ్యి ఉంటాం. ఎందుకు? బికాజ్ దీస్ ప్లాట్‌ఫార్మ్స్ ఆర్ డిజైన్డ్ టు యూజ్ దట్ ప్లాట్‌ఫార్మ్ మోర్ అనమాట. అంటే ఇప్పుడు అవును. మన ఫోన్‌లోనే చాలా సోషల్ మీడియా యాప్స్ ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ ఎక్సెట్రా ఉంటది. అంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఒక్కటిదే కాబట్టి ఇట్స్ ఓకే. బట్ మనం మోస్ట్‌లీ ఇన్‌స్టాగ్రామ్ రీల్సే చూడడానికి ఇష్టపడతాం. ఎందుకు? బికాజ్ ఇట్ ఈస్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే లైక్ నువ్వు దీని అటెన్షన్ స్పాన్ ఎక్కువుండాలి. దీన్ని నువ్వు ఎక్కువ ఎంగేజ్ అవుతుండాలి అనే వేలో దాన్ని డిజైన్ జేషున్నారు. ఓకే. అవును. అంటే, అంటే ఇప్పుడు మనకు నచ్చిన కంటెంట్ మాత్రమే చూపియడము. మనం ఎటు తిరిగి మనం ఆ యాప్ నుంచి వేరే యాప్‌కి ఎళ్ళే స్కోప్ ఉండొద్దనమాట. సో, దీనివల్ల ట్రూ. వాళ్ వాళ్ళకి బెనిఫిట్ అయితుంది ఆఫ్‌కోర్స్ గానీ, ఇదెట్లా అంటే మనకు సోషల్ మీడియా వాటెవర్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయేందంటే మనం ఎంటర్‌టైన్ కాడానికి. అవును. అదేమైతుంది రివర్స్‌లో మనం దాంట్లోనే పడి చస్తున్నాం అనమాట. లైక్ 24/7 ఇప్పుడు ఆ! 18 టు ఒక 24 ఇయర్స్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళైతే అదే హ్మ్. ఇన్‌స్టా, అదే రీల్, అవే లైక్
మోర్ దాన్ 4 అవర్స్ చూస్తూనే ఉంటారు వాళ్ళు. ఒక హ్మ్. రీసెర్చ్‌లో అయితే ఉంది. 30 కంట్రీస్‌లో మోర్ దాన్ హ్మ్. 50,000 పీపుల్ హ్మ్. హ్మ్. ఏజ్ గ్రూప్ వచ్చేసి 18-24 అంటే ఈ జెన్‌జీ హ్మ్. గ్రూప్ వాళ్ళు హ్మ్. చాలా ఎక్కువ యూజ్ చేసేది ఇన్‌స్టా రీల్స్. హ్మ్. ఎడిక్ట్ అయ్యి 24/7 మార్నింగ్ లేవగానే ఫోన్ తీసి అవే రీల్స్ హ్మ్. చూసుకుంటా ఇవే నడుస్తూ ఉంది. అండ్ దీని డార్క్ సైడ్ గురించి మాట్లాడితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నా. ఇప్పుడు నేను నెక్స్ట్ సమ్ టైప్ ఆఫ్ కంటెంట్ చేస్తున్నా నేను. అయితే ఇప్పుడు నా ఫ్రెండ్స్ లేదా ఎవరో ఒకరు వచ్చి నాకంటారు, "అరే! ఇట్లాంటిది జూడకు, ఇట్లాంటిది జెయ్యకు, ఇదెవరు చూడరు. ఆహ్, హ్మ్. ఇప్పుడన్నీ ఇట్లాంటివి వర్కౌట్ అయితాయి" అని అంటారు. అయితే ఇప్పుడు అల్గారిథం అనేది ఎట్లుంటదంటే, ఇప్పుడు నాకు కుకింగ్ అంటే ఇష్టమనుకో, నాకు కుకింగ్ వీడియోసే కనిపిస్తాయి. సో, ఇప్పుడు నాకు అవును. ఇప్పుడు నాకెట్లా అనిపిస్తదంటే, ఇప్పుడు నాకు ఆ వీడియోసే జూసి, బయట ఓన్లీ కుకింగ్ వీడియోస్ వర్కౌట్ అవుతున్నాయేమో అనా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనుండొచ్చు. సిమిలర్‌లీ వాళ్ళకి గూడా అవును. అట్లనే వాళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ చూస్తున్నారు గాబట్టి, వాళ్ళకదే వర్కౌట్ అవ్వచ్చు. దిస్ కెన్ ఇన్‌ఫ్లుయెన్స్ దేర్ ఒపీనియన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్లేసెస్‌లో కాన్స్పిరసీ థియరీస్ నడుస్తాయి. లైక్ ఇప్పుడు ఒక మూవీ అనుకో. ఒక మూవీ బాలేదు అని ఎక్కువ మంది థింక్ చేస్తున్నారు అని నీకనిపిస్తుందంట. లైక్ నువ్వు ఏడికెళ్ళి చూస్తావు? నువ్వు చూస్తున్న ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో నీకు బాలేదు అని జెప్పేసి సజెస్ట్ అవుతున్నాయి. అంటే బాగున్నాయి అని గూడా సజెస్ట్ అవ్వచ్చు. రైట్. అంటే ఆహ్, ఇట్ ఈస్ సమ్‌హౌ ఇన్‌ఫ్లుయెన్సింగ్ యువర్ ఒపీనియన్. అండ్ ఇప్పుడెట్లా అంటే ఈ అల్గోరిథం బట్టి ఒకలాంటి ట్రూత్‌ని చూపిస్తది. అర్థమైందా? అది పర్స్‌పెక్టివ్ మాత్రమే అవ్వచ్చు. అది 100% ఫ్యాక్ట్ కాకపోవచ్చు. సో, నువ్వు ఆ పర్స్‌పెక్టివే అంతగా అనిపిస్తుంది. అదే చూపిస్తున్నది. అదే కరెక్ట్ కావచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎళ్ళొచ్చు. హ్మ్. అంతెందుకు ఒక సిట్యుయేషన్‌లో ఉంటాం మనం. ఆ హ్మ్. సిట్యుయేషన్ తగ్గట్టు మన ఫీడ్ ఎలా ఫార్మ్ అయిపోయిద్దంటే అవే రిలేటబుల్ వీడియోస్ వస్తాయి. మీకెవరితోటో గొడవయింది. సో, సాడ్ మూడ్‌లో యాహ్! నీకు సాడ్ రీల్స్ వస్తాయి. సాడ్ రీల్స్ వస్తాయి. ఒకవేళ నాకు ఇప్పుడు కేక్ తినాలనిపిస్తే కేక్ రీల్స్ వస్తాయి. హ్మ్. ఇట్లా యాహ్! ఐ డోంట్ నో వై అండ్ అది ఎట్లా వర్కౌట్ అయితదో కూడా తెలియదు. అండ్ హ్మ్. ఆల్సో చాలా ట్రెండ్స్ అనేవి ఆర్గానిక్‌గా ఉండవు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఒక బ్రాండ్ అనేది లైక్ ఒక సర్టెన్ బ్రాండ్ అనేది చాలా ప్రమోట్ చేస్తది. ప్రమోట్ హుహు. చేస్తూ లైక్ మనల్ని గూడా కొనేటట్టు చేస్తది. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఆహ్, హ్మ్. ఒక లిప్ బామ్ అనుకో మెన్షన్ హ్మ్. చేయను. ఏదైనా హ్మ్. లిప్ బామ్ అనుకో చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఓహ్ మై గాడ్! దిస్ లిప్ బామ్ ఈస్ సో హైడ్రేటింగ్ ఎక్సెట్రా అని చెప్తారు. హ్మ్. అండ్ అది చూసి కొంతమంది హ్మ్. లైక్ దాని అది వర్తా కాదా అని తెలుసుకోకుండా కొనేసుకుంటారు. హ్మ్. వై ఎందుకట్లా? నువ్వంత ఆ! లైక్ ఎందుకు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు ఫేక్‌గా ప్రమోట్ చేస్తున్నారు. ఏ బ్రాండ్‌నైనా సరే. దే గెట్ పెయిడ్ ఫర్ థాట్. ఆళ్ళు జెప్తారు. సో, అండ్ ఇదెట్లా మనల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తదంటే, కాన్స్టెంట్‌గా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పిండని జెప్పేసి మనం గుడ్డిగా అయితే నమ్మం. బట్ ఇట్లా ఇంకా 10 మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌వి అదే చూషిర్రనుకో, లేదంటే ఇప్పుడు మనం యాక్సిడెంటల్‌గా అది బావుంటదా లేదా అని ఓపెన్ చేసి సెర్చ్ చేసి చూషినాం. ఇంక నెక్స్ట్ దానికి సంబంధించిన రీల్సే వస్తాయి. ఎప్పటి వరకొస్తాయంటే, నువ్వు అది కొన్నంత వరకు నీకొస్తూనే ఉంటాయి. బట్ నువ్వేమనుకుంటావు? మీ యాజ్ ఎ నార్మల్ పర్సన్ ఏమనుకుంటావు? ఎన్ని సార్లు సజెస్ట్ చేస్తుంది అంటే, ఇంత బావుందేమో మేబీ అందరూ ఇదే వాడుతున్నారేమో అని అనుకోని మనం ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి కొనొచ్చు. ఈడ అవును. నేను ఈడ గూడా ఈడ అలానే ఈ సన్ స్క్రీన్ ఈడ కొన్నా. ఏం కొన్నావు? ఏం కొన్నావు? సన్ స్క్రీన్ కొన్నావా? సన్ స్క్రీన్ కొన్నాను. బై వన్ గెట్ వన్ ఫ్రీ అని వస్తూ ఉంటాయి గదా! సో, ఆ! అలా సన్ స్క్రీన్ నేను కొన్నాను. ఈ బట్ ఇట్ మైక్ ఈస్ కొన్నా. గుడ్. హ్మ్. నేను గూడా ఒక గింబుల్ కొన్నా. నా ముందుంది ఇక్కడ ఎదురుగుండా. ఆ! సో, ఆల్సో ఇట్లా మాడితే 'మామా ఎర్త్' అనే కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీ ఏందంటే మ్యానుఫ్యాక్చర్ చెయ్యదంట. ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏ లెవెల్‌లో మార్కెటింగ్ చేషిర్రంటే 'మామా ఎర్త్' అంటేనే ఆర్గానిక్ అనుకున్నా. నేను గూడా అట్లనే అనుకునుండే. బట్ లేటర్ రియలైజ్ ఏందంటే 'మామా ఎర్త్' ఏం చేస్తదంటే బల్క్‌లో ప్రొడక్ట్స్ కొని లేబెలింగ్ చేసి అమ్ముతాయంట. సో, ఓకే. అంటే ఎవరో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. దానికి జస్ట్ వీళ్ళు 'మామా ఎర్త్' స్టిక్కర్ ఏసి అమ్ముతారు. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే వాళ్ళ ఏమంటారు ఇంగ్రీడియెంట్స్ అంటే యూజ్ చేసే ఇంగ్రీడియెంట్స్ వాళ్ళ కంట్రోల్‌లో ఉండవు.
సో, అది ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామా ఎర్త్‌లో నీకు సన్ స్క్రీన్ నీకు పడిందనుకో, సన్ స్క్రీన్ పడ్డది గదా అని జెప్పేసి ఫేస్ వాష్ వాడతా, షాంపూ వాడతా అంటే నడవదు. మామా ఎర్త్‌లో అదొకటి బాగా పనిజేసిందని మిగతా అన్నీ బాగా పనిజేసినట్టు కాదు. అట్లా సంథింగ్ ఇట్లనే ఈ ఈ బేస్డ్ పైనే పతంజలి పైన ఏదో కేస్ గూడా అయిందంట. నాకు పతంజలి గురించి తెలియదు కాదు కానీ మామాత్ గురించి అన్నావు కదా. నేను ఇట్లా మా డాడీని ఫోర్స్ చేసి అదేమంటారు హెయిర్ కిట్ ఉంటుంది కదా, షాంపూ, కండిషనర్, హెయిర్ మాస్క్ అని ఆనియన్ది కొనుక్కున్నా. అది రైట్. కొనుక్కున్నానో లేదో మొత్తం హెయిర్ అంతా ఎంత డ్రై అయిందంటే ఇట్స్ నాట్ వర్త్ ఇట్. నేను ఎందుకు ఆ వీడియోస్ చూసే అవి చూసే కొనుక్కుంది అంటే ప్రోడక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ బ్లేమింగ్ ద ప్రోడక్ట్, ఫస్ట్ అది నీకు సూటబుల్ కాదని నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే ఐ డోంట్ నో ఆనియన్ హెయిర్ కదా. లిసన్, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా చెప్తారంటే ఆనియన్ ఇస్ గుడ్ ఫర్ హెయిర్ హెల్త్ అనేసి అని ఇట్లా చెప్తారు. ఇంకొంతమంది ఇంకేవో చెప్తారు. ఆనియన్ చిన్నప్పుడు డైరెక్ట్ గా పెట్టుకుంటే సూట్ అయ్యేది, ఇంకా ఓకే ఆనియనే కదా. ఏమో నాకు తెలిసి ఒక ఆంటీ ఎవరో ఇట్లానే ఆనియన్ ని జ్యూస్ చేసి హెయిర్ కి అప్లై చేస్తే నువ్వు అన్నట్టే హెయిర్ ఫాల్ అయిపోయిందంట. హెయిర్ మొత్తం ఇట్లా గుండు లెవెల్ ఎగిరిపోయిందంట. అవునా? కానీ నాకైతే కొంచెం అది అంటే వాడినప్పుడే హెయిర్ ఇంత లైక్ లావు అయ్యేది. సన్ స్క్రీన్లో ఉంటుంది కదా, డ్రై స్కిన్నోడు ఏమంటారు ఒకలాంటి సన్ స్క్రీన్ వాడాలి, అట్లా అట్లా హెయిర్కి కూడా ఏమైనా ఉంటుందేమో. ఏమో ఓకే, మనకు తెలియదు. ఓకే, మన వేర్ హెయిర్ గోయింగ్ కేర్ స్కిన్ కేర్ వద్దు. ఇట్స్ ఓకే. యా, వేర్ కమింగ్ బ్యాక్ టు వైరల్ ట్రెండ్స్. ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్, అంటే కొన్ని ఛాలెంజెస్ ఇంట్రెస్టింగ్ అనిపించిన మోస్ట్ ఆఫ్ ద ఛాలెంజెస్ ఐ డోంట్ వాంట్ యూజ్ ద వర్డ్ బట్ అట్లుంటాయి అనమాట. ఇయర్ అట్లా. ట్రూ. యా, ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఐస్ బకెట్ ఛాలెంజ్, అదేమంటారు జోలో చిప్ ఛాలెంజ్. జోలో చిప్ అండ్ ఐస్ బకెట్ ఒక కాడికి నయమేమో. మోస్ట్ ప్రాబ్లమాటిక్ ఛాలెంజ్ ఐ ఎవర్ హర్డ్ ఇస్ కీకీ ఛాలెంజ్. కీకీ డూ యూ లవ్ మీ. చాలా మందికి అది యాక్సిడెంట్స్ అవడం, చెప్పు. చనిపోయారంట కూడా కొంతమంది ఆ ఛాలెంజ్ చేస్తూ. అవునా? సో సో ఇట్స్ ఏం చేయాలంటే ఛాలెంజ్లో రికార్డింగ్ చేస్తూ కార్ మూవ్ అవుతూ రన్నింగ్లో దిగేయాలన్నమాట. దిగి డాన్స్ చేసి మళ్ళీ ఎక్కాలి. అవును, అది తెలుసు. బట్ సో ఈ ప్రాసెస్లో అంటే టైర్ కింద పడిపోయి కింద స్లిప్ అయిపోయి అది స్టూపిడేలే. నేను రీసెంట్ గా కాదు కానీ కొన్ని మంత్స్ బ్యాక్ ఒక వీడియో, ఒక రీల్ అనేది ట్రెండ్ అవుతుంది. మేబీ ఒక ఓకే 10 to 20 పీపుల్ చేసి ఉంటారు అంతే. అది నేను చూసి నాకు చేసేయాలనిపించింది. ఏందది? అది ఏంటంటే ఇప్పుడు బాయ్స్ మధ్యలో కూర్చుంటారు, గర్ల్స్ చుట్టుపక్కల కూర్చుంటారు. బాయ్స్ ని ఎవరైతే బాయ్ మధ్యలో ఉన్నాడో వాడిని సడన్ గా చూడాలి నువ్వు. సో వాళ్ళ రియాక్షన్ ఇట్ ఈస్ అనేది సో డమ్. ఇట్ ఈస్ సో డమ్. లిజన్ ఐ హావ్ 1.1 million వ్యూస్ బ్రో. అది నాది ఫస్ట్ అండ్ లాస్ట్ వైరల్ వీడియో అంటే అదే. కావాలంటే ఇక్కడ పెడతాను చూసుకో. నాకు రీసెంట్గా ఒక వీడియో పైన ఒకటి కామెంట్ పెట్టిండు. వాడు ఏందిరా ఇంత ఫీల్ అవుతుండో అనుకున్నా, కానీ నువ్వు ఇప్పుడు చెప్పంగానే నాకు వాడు పెట్టిన కామెంట్ కరెక్ట్ అనిపించింది. ఏం తెలుసా కామెంట్? వాడు ఏమన్నాడంటే ఆ వీడియోకి యాజ్ కంపేర్ టు అదర్ వీడియోస్ చాలా తక్కువ వ్యూస్ వచ్చినాయి అనమాట. చాలా తక్కువ, ఆల్మోస్ట్ 300-400 వ్యూస్ వచ్చినాయి అనమాట. వాడు ఏం పెట్టిండంటే ఈ వీడియోకి వ్యూస్ తక్కువ వచ్చినాయి అంటే ఈ వీడియోలో కంటెంట్ ఉన్నట్టు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నా దాంట్లో కంటెంట్ లేదా? అంతే కదా మరి. ఆడంటే డమ్ అనిపించింది నాకు. షట్ అప్. ఇది నువ్వు ఇప్పుడు ఇందాక అన్నావు చూడు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ సంథింగ్ అనేసి. ఆ టైంలో అది చాలా వైరల్ అవుతుందని మనం ఒక రాయి వేసాం. ఫోమో. మేము అట్లా ఒక రాయి వేసాం. లక్కీగా బాయ్స్ ఎవరు చూడలేదు. జెన్యూన్ రియాక్షన్స్ దొరికాయి, ఒకటిది తప్ప. బానే అయ్యింది వీడియో, రియాక్షన్స్ కూడా బానే వచ్చాయి. కానీ నువ్వు ఇప్పుడు ఏంటి పేస్ట్ ఫెలో కంటెంట్ లేదంటే ఏం లేదంటే మంచి వీడియో రాది. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్.
అరే దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్ బ్రో. వైరల్ అయినాయి అన్ని మంచి కంటెంట్ ఉన్నాయని కాదు, వైరల్ కానీ అన్ని కంటెంట్ లేదని కాదు. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అంటే అంటే సరే ఇప్పుడు ఏంటి? కష్టపడ్డావు సరే. ఇప్పుడు. కాదు. కాదు. ఆ, లిజన్. ఆ. ఇప్పుడు ఏంటి కంటెంట్ ఉంటే దానికి వ్యూస్ ఉండవా? నాట్ నెసెసర్లీ, బట్ మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ ఉన్న రీల్స్ అయితే, రీల్స్ అనే కదా కంటెంట్ ఉన్న స్టఫ్ కి తక్కువ వ్యూస్ వస్తాయి. అబ్బా! అంటే ఇప్పుడు ఏంటి నేను ఇప్పటికి హార్డ్లీ ఐ గెస్ 8-10 వీడియోస్ పోస్ట్ చేసినట్టున్నా నా ఇన్‌స్టా‌లో. నేను ఇదే యూట్యూబ్ ఛానల్లో 50 వీడియోస్ అప్లోడ్ చేసిన. అందులో కొన్ని ఇంకా అవుట్‌డేటెడ్ అయిపోయినాయి అని చెప్పేసి హైడ్ కూడా చేసిన. ఒక్కదానికి కూడా ఒక 3Kకి 2Kకి మించి రాలే వ్యూస్. నాకు ప్రతి వీడియో పైన అయితే మినిమమ్ 2K ఉంటది. అమ్మాయిలు కదా చూస్తారు జర. విచ్ ఈస్ నాట్ సో ప్రౌడ్. కానీ మ్హూ. అంటే అది వైర్ కంటెంట్ ఉందని అంటున్నావు నువ్వైతే. అవు. సో వాట్ ఐ ఫీల్ ఈస్ క్రియేటింగ్ ఒరిజినల్ కంటెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఫాలోయింగ్ అ ట్రెండ్. ఎట్లయితుంది అంటే ఒకడేదో చేసిండు కదా అని చెప్పేసి నువ్వు చేయడం, ఇట్స్ బేసికలీ కాపీయింగ్, ఇట్స్ నాట్ క్రియేటింగ్ సంథింగ్. దాంట్లో క్రియేటివిటీ ఏముంది? సో అంటే యా, దానికి కూడా జర కష్టపడి చేయాలి, ఈజీ ఏమి ఉండదు, బట్ స్టిల్ నేను మేక్ ఇందాక సంథింగ్, చెప్పా కదా మేక్ ఓ ఈ సంథింగ్ రీల్ ఒరిజినల్. చేశాననేసి. అది కూడా అది ఒరిజినల్. కాపీయే. మరి కొంగు కాపీ. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. కాపీ చేయడం కంటే డూ సంథింగ్ ఒరిజినల్, సో దట్ అట్లీస్ట్ యుల్ స్టాండ్ అవుట్. నువ్వు వైరల్ కాకపోవచ్చేమో కానీ స్టాండ్ అవుట్ అవుతావు. యు ఆర్ ద ఫస్ట్ వన్ టు డూ ఇట్ అనే అట్లా. ఇక లాజికల్గా మాట్లాడితే ఎవ్రీథింగ్ ఈజ్ అ కాపీ ఆఫ్ ఎ కాపీ ఆఫ్ ఎ కాపీ అట్లా మాడితే అంతే. ఇప్పుడు ప్రతి ఒక్క రీల్ అంతే కదా. ఒకడెవడో రీల్ స్టార్ట్ అనే చేస్తాడు. రీల్ రీల్ అనే అనే కాదు కాదు, నాకు ఏదన్నా కాదు. ఏదైనా ఏదన్నా సరే. ఏదైనా. ఇప్పుడు ఛాలెంజ్ అన్నా సరే, ఏదన్నా సరే, ఎవడో ఏదో మూలాన స్టార్ట్ చేస్తాడు. అదే దట్ ఈస్ వాట్ మై పాయింట్ ఈస్. ఏదో మూలన స్టార్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి బ్లైండ్లీ ట్రస్టింగ్, బ్లైండ్లీ ఫాలో అవ్వడం కంటే చెక్ ద ఫ్యాక్టర్స్. దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఆర్ నువ్వు ఇప్పుడు చెక్ ద ఫ్యాక్టర్స్ అన్నావు కదా. ఎవరు చెక్ వాట్ చేస్తాడు చెప్పు? ఇప్పుడు ఆ అదే వీడియో ట్రెండ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది అంటే, ఓకే బై మనం కూడా చేద్దాం అనేది చేసేస్తారు. ఎవరు థింక్ చేసి అంత చేసేటోళ్ళు ఎవరు లేరు. థింక్ చేయాలి అంటున్నా నేను. అదే అంటున్నా నేను. అట్లా ఇప్పుడు అన్నీ ఇది ఎట్లా అంటే, నువ్వు చెప్పింది ఎట్లా అంటే, ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటిస్తే ట్రాఫిక్ జామ్ కాదు. అర్థమైందా? అది ఇది కూడా అంతే. నువ్వు అందరు ఫాలో అయితే ఎందుకు ఇంత చెత్త కంటెంట్ ఇంతగానం ఎందుకు వస్తుంది చెప్పు? అండ్ అండ్ ఇంకో ట్రెండ్ కూడా నడుస్తుంది యూట్యూబ్లో. ఇంకో ట్రెండ్ కూడా ఉంది, మిస్టర్ బీస్ట్ బట్ ఇన్ ఇండియా అనేసి అని. ఇది యూట్యూబ్లో ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది. ఎవరు మేబీ నార్త్ ఇండియన్ అతను చేస్తున్నాడు. ఎలా అంటే సేమ్ మిస్టర్ బీస్ట్ ఎలా అయితే పీపుల్కి మనీ డొనేట్ చేస్తాడో, బట్ ఒక ఛాలెంజెస్ ద్వారా. యా, ఎలా చేస్తాడంటే అతను సర్టన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకుని వస్తాడు, తెచ్చి ఒక ఛాలెంజ్ అనేది పెడతాడు. పెట్టి ఎవరైతే లాస్ట్ లెవెల్ వరకు వస్తారో వాళ్ళకి ఇలా మనీ ఇస్తాడు. ఇది ఒకటి. అండ్ తను ఇంకో కంటెంట్ కూడా ఎలా ఉంటుందంటే, తనకు తనే ఛాలెంజ్ చేసుకుంటాడు. లైక్ ఒక రూమ్ లో ఒక 4 walls లోనే ఉండడు. లైక్ దట్ ఈస్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్. యా, కొన్ని అవర్స్ వరకు అదే రూమ్ లో ఉండాలి విత్ లైక్ పీపుల్ కాంటాక్ట్ ఏం లేకుండా అనేసి ఒక బిగ్ ఛాలెంజ్ బాస్ వీడియో హౌస్ కూడా లాగా. అలానే. లైక్ ఓన్లీ ఇలా వైట్ వాల్స్ ఉంటాయి 4 sides. ఆ వైట్ బాక్స్ లో అతను ఎన్ని అవర్స్ నాకు గుర్తులేదు కానీ అన్ని అవర్స్ అక్కడ ఉండి ఆ ఛాలెంజ్ ఫినిష్ అయిన తర్వాత బయటకు వస్తాడు. బట్ ఆ ఛాలెంజ్ ఎందుకు చేస్తాడో తెలియదు కానీ చేశాడు. సో అలాంటిది కాకుండా ఏదైతే ఫస్ట్ చెప్పానో పీపుల్కి ఇలా డొనేట్ చేస్తాడు మనీ అనేసి, అదే కైండ్ ఆఫ్ థింగ్ ఇతను ఫనీ వేలో చేస్తాడు ఇండియాలో. యా, సేమ్ తన లుక్స్ లాగా తను ఎలా అయితే ఉంటాడో తన లెక్క తయారయ్యి తన లెక్క బిహేవ్ చేసుకుంటా ఫనీ వేలో చేస్తాడు అతను. యా,
సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏదైనా ట్రెండ్ని బ్లైండ్గా ఫాలో అవ్వడం కంటే దాంట్లో ఎంత సెన్సిబిలిటీ ఉన్నదనేది చెక్ చేసుకొని ఫాలో అవ్వడం బెటర్. ఐ మీన్ ఐ ప్రిఫర్ నాట్ టు కాపీ బీ ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్. చలో కాపీ చేస్తున్నారంటే సంథింగ్ లైక్ దిస్, ఏదో యూస్ఫుల్. మిస్టర్ బీస్ట్. యా ఇక అంటే ఇక చూసుకుంటూ పోతే వాడిలో కూడా ఫ్లాస్ ఉంటాయి. బట్ మనం ఎందుకు మనం ఓన్లీ పాజిటివ్ తీసుకొని చేద్దాం. ఓకే గాయ్స్, ఈరోజు ఈ వీడియో ఇంతటితోటి క్లోజ్ చేస్తున్నాము. ఇఫ్ మీకు ఈ వీడియో డమ్ అని అనిపిస్తే డమ్ అనే కమెంట్ చేయండి, నచ్చిందని కమెంట్ చేయండి, బట్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. యా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆల్సో షేర్ యువర్ ఒపీనియన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. లైక్ కూడా చేసేయండి. వచ్చిరు లైక్ చేసిపోండి, మొత్తం చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే అక్కడ ఒక గంట ఉంటుంది, ఆ గంటను కూడా టంగ్ అని కొట్టండి. మీకు ప్రతిసారి వీడియోస్ అనేది అప్డేట్ వస్తూ ఉంటాయి. రంజాన్ కాబట్టి అల్లాఫీస్. ఖుదాఫిస్. నా ఇన్స్టా ఐడి ఇక్కడెక్కడో మెన్షన్ చేస్తాం, కింద పెడతా కామెంట్లో, డిస్క్రిప్షన్లో. అండ్ యా, దాట్స్ ఇట్.